ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ప్రాజెక్టు కోసం పరిగి మండలం పరిధిలోని కాలాపూర్, రాపోల్ గ్రామాలకు చెందిన సుమారు 1200 ఎకరాల వ్యవసాయ భూమి కోల్పోతున్న రైతులను పరామర్శించేందుకు నేడు మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు పర్యటన చేపట్టనున్న నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ సందర్భంగా జిల్లాలో బీఆర్ఎస్ నాయకులపై ముందస్తు చర్యలు చేపట్టినట్లు పోలీసులు జిల్లా పార్టీ అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్, రాష్ట్ర బీసీ కమిషన్ మాజీ సభ్యుడు శుభప్రద్ పాటిల్ తో పాటు పలువురు బీఆర్ఎస్ నాయకులను అదుపులోకి తీసుకున్నారు. వారిని స్థానిక పోలీస్ స్టేషన్ కు తరలించారు. హరీష్ రావు పర్యటన నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు ముందస్తు చర్యలు తీసుకున్నాము అని పోలీసులు తెలిపారు. మరోవైపు తమపై అకారణంగా అరెస్టులు జరిపారు అని బీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తున్నారు. పత్రికా మిత్రులకు నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు పరిగి మండలం కాలాపూర్ మరియు రాపోల్ గ్రామ రైతులకు సంఘీభావం తెలపడానికి, వారి యొక్క సమస్యలను తెలపడానికి మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారు అలాగే సబితా ఇంద్రారెడ్డి గారు వస్తున్న సందర్భం లోపల వికారాబాద్ నుంచి కూడా ఇక్కడున్న మా జిల్లా పార్టీ అధ్యక్షులు మెత్కానంద్ గారు, అలాగే ఇక్కడే నాతో పాటు ఉన్న మా రాష్ట్ర బీసీ కమిషన్ మాజీ సభ్యులు శుభప్రద్ పటేల్ గారు, కౌన్సిలర్ పాండు గారు, ముస్తఫా గారు, షఫీ గారు, ప్రశాంత్ గారు, విజయరాజ్ గారు, అంజి గారు, వీరందరినీ కూడా అక్కడ పరిగి వెళ్తామనేటువంటి ఒక సందర్భం లోపల వికారాబాద్ పిఎస్ కు తేవడం జరిగింది. అలాగే మా ఆనంద్ గారిని హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. ఈ కాంగ్రెస్ పార్టీ ఎంత దుర్మార్గమైన పరిపాలన అంటే, రైతులు ఒక్కొక్క ఎకరా 2-2 ఎకరాలు ఉన్నటువంటి రైతుల యొక్క వ్యవసాయ పొలాలు ఇండస్ట్రియల్ పార్క్ కోసం గుంజుకుంటున్నటువంటి సందర్భం లోపల వాళ్ళు అది ఎప్పుడైతే నోటీస్ వచ్చిందో అప్పటి నుంచి తిండి తినకుండా అహోరాత్రులు వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి సందర్భం లోపల ఇంతకు ముందే ఒకసారి వాళ్ళకు వెళ్ళి ధైర్యం చెప్పి రావడం జరిగింది. అటువంటి సందర్భం లోపల ఈరోజు హరీష్ రావు గారు కానీ సబితా ఇంద్రారెడ్డి గారు కానీ వస్తున్నారు అంటే ఈ కాంగ్రెస్ కు వణుకు ఉట్టుకుంది. ఎందుకు ఇప్పుడు ఆ రైతులకు తగిన న్యాయం చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయన జిల్లా అయినటువంటి వికారాబాద్ జిల్లాలో గతంలో లగచెర్లలో రైతులతో పెట్టుకొని అబాసుపాలైనటువంటి రేవంత్ రెడ్డి గారు పరిగి మండలానికి సంబంధించి కాలాపూర్ అదేవిధంగా రాపోల్కి సంబంధించినటువంటి భూములను ఇండస్ట్రియల్ పార్క్ పేరు మీద అక్రమంగా గుంజుకునేటటువంటి ప్రయత్నం చేస్తుంటే అక్కడి రైతులంతా కూడా తీవ్రంగా ప్రతిఘటిస్తున్న సందర్భంలో బీఆర్ఎస్ పార్టీ ఈరోజు ప్రతిపక్ష పార్టీగా తప్పకుండా రైతుల పక్షాన వాళ్ళకు మద్దతు, వాళ్ళ బాధలు వినడానికి హరీష్ రావు గారు మాజీ మంత్రివర్యులు అదేవిధంగా సబితా ఇంద్రారెడ్డి గారు మా పార్టీ అధ్యక్షులు మిగతా వాళ్ళందరం కూడా మేమందరం కూడా ఆ రైతుల బాధలు వినడానికి ఈరోజు అక్కడ పోవాలనుకున్నాం. ఈరోజు చాలా మాట్లాడుతున్నటువంటి రేవంత్ రెడ్డి గారు గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చాలా మాట్లాడాడు. ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో కూడా ప్రజాస్వామ్యాన్ని మేము పరిరక్షిస్తామని 6 గ్యారంటీలు కాంగ్రెస్ అధిష్టానం ఇస్తే 7వ గ్యారంటీ ప్రజాస్వామ్యాన్ని నేను అందిస్తా అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నాయకులను చూస్తేనే ఆయనకు వణుకు పుడుతున్నది. ఈరోజు ఆయన బీఆర్ఎస్ పార్టీ నాయకులను పోలీస్ స్టేషన్లో మొత్తం పోలీస్ వ్యవస్థను మొత్తం కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీదే ప్రయోగిస్తూ అక్రమ కేసులు పెట్టడం, అక్రమంగా నిర్బంధించడం ఇవి కొనసాగుతున్నాయి. ఈరోజు వికారాబాద్ లో అర్ధరాత్రిలో మా ఇళ్లలోకి వచ్చి మమ్మల్ని అరెస్ట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అని అడుగుతున్నాం. మేమేమన్నా నేరస్తులమా? మేము చేయదలుచుకున్నది ఏంది? అక్కడ రైతులు వాళ్ళు బాధలు చెప్పడానికి, వాళ్ళని పరామర్శించడానికి మేము పోతామంటే మమ్మల్ని అరెస్ట్ చేయడం, మా నాయకులను అందరినీ కూడా అరెస్ట్ చేయడం అనేది భావ్యం కాదు. తప్పకుండా రైతులు తిరగబడితే ఏ విధంగా ఉంటుందో లగచెర్లలో చూసిన రేవంత్ రెడ్డి తప్పకుండా రేపు రాపోల్లో కావచ్చు, పరిగి కాద్లాపూర్లో కావచ్చు 100% తప్పకుండా ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ఈ ప్రభుత్వాన్ని కూలదోసే విధంగా ప్రజాస్వామికబద్ధమైనటువంటి పోరాటాన్ని కొనసాగిస్తాం. రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ నిలబడుతుంది. మేమందరం కూడా రైతులకు అండగా ఉంటాం. తప్పకుండా నువ్వు అక్రమంగా ఏదైతే భూములను గుంజుకోవాలని చూస్తున్నావో, గతంలో నువ్వు హెచ్యూ భూములను గుంజుకోవాలని చూసినావు, అదేవిధంగా లగచెర్లలో భూములను గుంజుకోవాలని చూసినావు, RRR పేరు మీద భూములు గుంజుకోవాలని చూసినావు. ఎక్కడ భూములు కనిపిస్తే అక్కడ భూములు గుంజుకునే ప్రయత్నం రేవంత్ రెడ్డి గారు మీరు చేస్తున్నారు. తప్పకుండా ప్రజలందరూ కూడా తిరగబడతారు. 100% నేపాల్లో అదేవిధంగా బంగ్లాదేశ్ లో ప్రజలు తిరుగుబాటు చేసి ప్రభుత్వాన్ని ఏ విధంగా కూలదోసిరో
100% కూడా తెలంగాణలో కూడా అదే పరిస్థితిని దాపరిస్తుంది రేవంత్ రెడ్డి గారు. ఖబర్దార్ అని చెప్తున్నాం. తప్పకుండా ఈ రైతులతో పెట్టుకున్నటువంటి ఏ ప్రభుత్వం కూడా మనుగడ సాధించదని చెప్పేసి తెలియజేసుకుందాం. ఈరోజు హరీష్ రావు గారి మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారు, అదేవిధంగా మాజీ మంత్రివర్యులు సబితా ఇంద్రారెడ్డి గారు రాపోల్ మరియు కల్లాపూర్ గ్రామంలో దాదాపు 1200 ఎకరాలు ఈ ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చి ఎవరైతే బీద రైతులు ఉన్నారో, గతంలో రైతులకు ఏదైతే భూములు ప్రభుత్వం పంచిన భూములు ఉన్నాయో దాంతోపాటు పట్టా భూములను కూడా తీసుకొని ఈరోజు ఇండస్ట్రియల్కు అమ్ముకోవాలనే ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారంలో భాగంగా ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎక్కడ పోయినా భూముల చుట్టే తిరుగుతూ ఉన్నాడు. మనం అందరం కూడా రోజు గమనిస్తూ ఉన్నాం. ఈరోజు మూసీ ప్రాజెక్టు అక్కడ కూడా వాళ్ళనందరినీ కూడా రోడ్డున పడేసి మూసీ ప్రాజెక్టు పేరుతోటి ఈరోజు అందరినీ కూడా ఇబ్బంది పెడతా పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. దాంట్లో భాగంగా ఈరోజు ఇండస్ట్రియల్ అని చెప్పి చూసినాం. జైళ్ళకు పంపించడం జరిగింది. దాదాపు నెల రోజులు వాళ్ళు కూడా జైలు శిక్ష అనుభవించడం జరిగింది. అయినా కూడా వినకుండా ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు ఆ భూములన్నీ కూడా గుంజుకుంటాను, పెద్దవాళ్లకు ఎవరైతే ఇండస్ట్రియల్ వ్యాపారస్తులు ఉన్నారో వాళ్ళకి అమ్ముకుంటానే విధంగా ప్రవర్తిస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారి ఒక విధానానికి నిరసనగా గౌరవ మాజీ శాసనసభ్యులు మన కొప్పుల మహేష్ రెడ్డి గారు గతంలో 15 రోజుల నుంచి ఈ రాపోల్లో ఎవరైతే నిరసన దీక్ష చేస్తూ ఉన్నారో వారికి మద్దతుగా ఉంటూ మొన్న సబితా ఇంద్రారెడ్డి గారు కూడా రావడం జరిగింది. జిల్లా పార్టీ అధ్యక్షులు డాక్టర్ ఆనంద్ గారు కూడా మేమందరం కూడా వికారాబాద్ నియోజకవర్గం నుంచి కూడా వెళ్ళడం జరిగింది. ఆ రోజు హరీష్ రావు గారి పర్యటన 7వ తేదీన పెట్టి వాళ్ళకందరూ కూడా మద్దతు తెలపడానికి వస్తున్నటువంటి సందర్భంలో ఈరోజు ప్రభుత్వం భయపడి, హరీష్ రావు గారి పర్యటనకు భయపడి ప్రభుత్వ వ్యతిరేక విధానాలు ఈరోజు ప్రజలకు పోతున్నాయి, ప్రజలలో మేమంతా కూడా చులకన అయిపోతామని చెప్పి భయపడి ఈరోజు నాయకులను అరెస్ట్ చేయడం నిజంగా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు హరీష్ రావు గారిని హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది, సబితా ఇంద్రారెడ్డి గారిని హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది, జిల్లా పార్టీ అధ్యక్షులు ఆనంద్ సార్ గారిని కూడా హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. అందులో భాగంగా పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి గారిని ముందుగా అరెస్ట్ చేసి దారూర్ పిఎస్కు తరలించడం జరిగింది. అక్కడ మేమందరం కూడా మహేష్ రెడ్డి గారికి మద్దతుగా పిఎస్కు వెళ్దామనే లోపలనే మళ్ళీ ఇక్కడ బంటారంకు తీసుకురావడం జరిగింది. బంటారంలో పిఎస్లో కూడా ఇప్పుడు కూడా పోలీస్ అధికారులు ఎవరిని కలవనీయకుండా ఈరోజు ఇబ్బంది పెడుతున్న పరిస్థితి మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం. ఈ ప్రజాస్వామ్యంలో ప్రజలు ఏదైతే కోరుకుంటారో, ప్రజలు ఏదైతే వ్యతిరేకిస్తున్నారో దానికి మద్దతు తెలపడమే ఈరోజు ప్రజల యొక్క తప్ప, ఈరోజు ప్రతిపక్షాల యొక్క తప్ప మనం ఒకసారి ఆలోచన చేయాలి. ముఖ్యమంత్రి గారు అంటా ఉన్నారు, నిన్న మేము ఎవరిని నన్ను రోజు తిడుతూ ఉన్నారు, అయినా నేను ఎవరిని ఏమంటలే, కక్ష సాధింపు చేస్తలే, కక్ష సాధింపు చేయలే అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. మరి ఇది కక్ష సాధింపు కాదా? ఈరోజు ప్రజలు ఏదైతే కోరుకున్నారో, ప్రజలు ఏదైతే వ్యతిరేకిస్తున్నారో దానికి మనము ప్రతిపక్షం ద్వారా మేము మద్దతు తెలిపితే తప్ప అని చెప్పి ఈరోజు సందర్భంగా అడుగుతా ఉన్నా. ఈరోజు రామ్మోహన్ రెడ్డి గారు అక్కడ ఎమ్మెల్యే గారు కూడా వాళ్ళ మీద చెప్పినట్టు, మొన్న మీరు లగచర్లలో ఎవరైతే చేసిరో వాళ్ళందరినీ ఇట్లా సంగారెడ్డి జైలుకు పంపించినామో మిమ్మల్ని అందరినీ కూడా మీరు ఇట్లా వ్యతిరేకిస్తే ఇప్పుడు సంగారెడ్డి జైలు ఖాళీ ఉంది, నేను అక్కడికి పంపిస్తానని చెప్పి మాట్లాడడం జరిగింది. ఇదంతా కూడా మనం గమనిస్తా ఉన్నాం. ప్రభుత్వం 6 గ్యారెంటీల పేరుతో 420 హామీలు ఇచ్చి ఈరోజు ప్రభుత్వం చేతగానితనం వల్ల వాళ్ళందరూ కూడా ప్రజలు ఇప్పుడు ఇవన్నీ కూడా అడుగుతా ఉన్నారు, ఎట్లా డైవర్ట్ చేయాలి, ఎట్లా ముందుకోవాలి, ఎవరిని కూడా ఈ భూముల పేరుతోటి పబ్లిక్ ను డైవర్ట్ చేసి ఈరోజు పరిపాలన సాగిస్తున్నటువంటి విషయం మనం అందరం గమనిస్తా ఉన్నాం. ఈరోజు మేమందరం ఒకటే కోరుతా ఉన్నాం, అయ్యా నీకు పరిగి నియోజకవర్గంలో ఇండస్ట్రియల్ పెట్టాలనుకుంటే ఈరోజు రాకంచెర్లలో దాదాపు 1000-1500 ఎకరాల భూములు ఉన్నాయి. మహేశ్వరంలో కూడా గతంలో ప్రభుత్వం 14,000 ఎకరాలు సేకరించింది. ఇంకా ఇప్పుడు నువ్వు మళ్ళీ వచ్చి 16,000 చేసి 30,000 ఎకరాలు చేసినావు. అక్కడ ఒక ఇండస్ట్రీ రావట్లేదు, నీ ప్రభుత్వాన్ని ఎవరు నమ్మట్లే, నువ్వు పోయి దావోస్ పోయి ఒక ఫ్యాక్టరీ కూడా తీసుకురాలే. అయినా ఇప్పుడు మళ్ళా నువ్వు ఇండస్ట్రియల్ పేరుతోటి ఈ విధంగా ప్రజలను ఇబ్బంది పెట్టడం ఎంతవరకు కరెక్ట్? ఈరోజు మేము అక్కడికి వెళ్ళాం, మొన్న కాలాపూర్ రాపోల్ రైతులందరూ కూడా ఏడుస్తా ఉన్నారు. మహిళా సోదరి మనులు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ రైతులందరూ కూడా అయ్యా మేము ఈ భూమి మీదే ఆధారపడి ఉన్నాం, ఈ భూమి లేకపోతే మాకు బతుకు లేదు, మేము సావొకటే శరణ్యం అని చెప్పి మాట్లాడిన పరిస్థితి కూడా మేము స్వయంగా చూసినాం. కాబట్టి ఈరోజు హరీష్ రావు గారి పర్యటనకు పెద్ద ఎత్తున మద్దతు తెలుపుతున్నారు. పరిగి నియోజకవర్గం మొత్తం కదలి వస్తున్నదనే ఒక భయభ్రాంతులకు గురై ఈరోజు మీరు మహేష్ రెడ్డి గారిని, హరీష్ రావు గారిని, సబితా ఇంద్రారెడ్డి గారిని, జిల్లా పార్టీ అధ్యక్షులు ఆనంద్ గారిని కూడా మీరు అరెస్ట్ చేయడం జరిగింది. ఈ అరెస్టులకు భయపడేది లేదు, బెదిరేది లేదు, అదిరేది లేదు. నీ ప్రభుత్వాన్ని నిలదీస్తూనే ఉంటాం, ఖచ్చితంగా ప్రశ్నిస్తూనే ఉంటాం, ప్రజలకు ఏదైతే అవసరం ఉందో దానికి మద్దతు తెలుపుతూనే ఉంటామని చెప్పి మేము తెలియజేసుకుంటూ, ఈ హౌస్ అరెస్టులు చేసుడు, అదేవిధంగా
మా నాయకులను తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో పెట్టుడు తీవ్రంగా ఖండిస్తున్నాం. నాకు పొద్దుటి నుంచి తెల్లవారుజాము నుంచి మా వాళ్ళందరూ ఫోన్ చేస్తుండ్రు. పరిగి నుంచి, తాండూరు నుంచి, వికారాబాద్ నుంచి చాలా మందిని తీసుకుపోయి వీళ్ళు లేవకముందే 3 గంటలకు 4 గంటలకు కొంతమందిని అయితే రాత్రే కూడా తీసుకొని పోయి పోలీస్ స్టేషన్లలో పెట్టిండ్రంట. మరి ఇప్పుడు వీళ్ళకు భయం ఎందుకు? ఆడ తప్పు చేయకపోతే హరీష్ రావు గారు వచ్చినా, సబితా ఇంద్రారెడ్డి గారు వచ్చినా, మేం పోయినా కానీ మేము ప్రతిపక్ష పాత్ర పోషించాలా, ప్రజలకు అండగా ఉండాలని పోతున్నాం. మరి మీరు తప్పే చేయనప్పుడు మమ్మల్ని ఎందుకు కొనిస్తలేరు? మేము ఏం దొంగతనం చేస్తలే, ఇంకో తప్పు చేస్తలే. అక్కడ ప్రజలు భూములు ఏదైతే రైతులు భూములు పోతున్నందుకు వాళ్ళ గోడు చెప్పుకోవడానికి ఎవరో ఒకరు ఉండాలి కదా. మీరు ఎట్లాగూ పట్టించుకుంటలేరు. మేము వాళ్ళకు సంఘీభావం చెప్పాలని చెప్పి మేము పోవాలనుకుంటే నన్ను తెల్లవారుజామునే 4 గంటల నుంచో 3 గంటల నుంచో చుట్టూ పోలీసు వాళ్ళే ఉన్నారంట. మా ఇంటి చుట్టూ, మా హాస్పిటల్ సైడు, అక్కడ ఇక్కడ మొత్తం అంతా పోలీసు వాళ్ళే ఉన్నారంట. సార్ నాకు పొద్దున సిఐ వచ్చి సార్ ఎక్కడ పోతున్నారంటే మా మీటింగ్ ఉన్నది అని చెప్పినాను. అయితే మరి వీళ్ళు ఎందుకు ఇట్లా చేస్తున్నారు? ఈ ప్రజాస్వామ్యము, మేము 7వ గ్యారెంటీ ఇస్తాము, అట్లా ఇట్లా గప్పాలు కొట్టినటువంటి రేవంత్ రెడ్డి గారు మరి ఈరోజు ప్రజలకు స్వేచ్ఛగా వాళ్ళ నిరసనను శాంతియుతంగా నిరసన చెప్పుకునేటటువంటి హక్కు కూడా మీరు కల్పిస్తలేరంటే ఈ నిరంకుశ పాలన ఎన్నాళ్ళు ఉంటుంది? నేను మొన్ననే చెప్పిన, రేవంత్ రెడ్డి గారు దేంట్లో వెతికినా కానీ భూమి ఉందా లేదా అనేది చూసిన తర్వాతనే ఆయన అడుగు ముందుకేస్తున్నాడు. ఎక్కడ పోయినా ఖమ్మం నుంచి మొదలుకొంటే ఇక్కడ లగచెర్ల వరకు నువ్వు ఏది తీసుకున్నా కానీ, మూసీ తీసుకున్నా, హైడ్రా తీసుకున్నా, లగచెర్ల తీసుకున్నా, ఖమ్మం తీసుకున్నా, పరిగి తీసుకున్నా, ఎక్కడ తీసుకో. ఇప్పుడు నిన్నగాక మొన్ననే మా హరీషాన్ని ఇంకొక కుంభకోణం బయట పెట్టిండు, 7,000 కుంభకోణం. ఏది తీసుకున్నా కానీ దాంట్లో భూమి ఉంది అంటే రేవంత్ రెడ్డి గారు ఉంటారు. భూమి ఎట్లా కబ్జా చేస్తున్నారు వీళ్ళంటే వీళ్ళు రక్షకుల్లాగా లేరు, భక్షకుల్లాగా ఉన్నారు. పోలీసు వాళ్ళని కూడా నేను కోరేది ఏంటంటే మీరు వాళ్ళకు వత్తాసు పాడుతూ ఉన్నారు. మా వాళ్ళను ఇప్పుడు చాలా చోట్ల కేసులు పెడుతుంటే, ముఖ్యంగా మొన్న మా నియోజకవర్గం వికారాబాద్ నియోజకవర్గం తీసుకుంటే ఈ బాలరెడ్డిగూడ అనే మోమిన్పేట మండలంలో బాలరెడ్డిగూడ అని ఉంది. మాకు సర్పంచ్గా కాంటాక్ట్ చేసినటువంటి దేవేందర్ రెడ్డి అనేటటువంటి మా నాయకుడిని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వచ్చి కొడితే అక్కడ ఎస్ఐ ఏమో మళ్ళీ మా వాళ్ళని తీసుకొని పోయి పోలీస్ స్టేషన్లో పెడతారు. కొట్టింది మా వాళ్ళను, మా వాళ్ళ ఇంటి మీదకి వచ్చింది కొట్టిండ్రు దేవేందర్ రెడ్డి అని చెప్పి వాళ్ళని తీసుకుపోయి పొద్దుటి నుంచి సాయంత్రం వరకు కూర్చుని పెడుతున్నారు. మరి ఇక్కడ స్పీకర్ గారు ఏం చేస్తుండ్రు? ఇటువంటి వాటిని నియంత్రించాల్సినటువంటి స్పీకర్ గారు ఎంకరేజ్ చేస్తుండ్రు. యథా రాజా తదా ప్రజ అంటారు. రేవంత్ రెడ్డి గారిది మొన్న చూసినాం కదా, కేసీఆర్ గారి ఆఫీస్ మీద పోయి ఫర్నిచర్ ధ్వంసం చేసి అక్కడ రేవంత్ రెడ్డి గారి ఫోటో పెడతాము అంటారు. మరి ఇదే రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షునిగా ఉన్నప్పుడు కేసీఆర్ గారి ఫోటో ఆయన ఆఫీసులో పెట్టుకున్నాడా? బట్టి విక్రమార్క గారు కేసీఆర్ గారి ఫోటో ఆయన ఆఫీసులో పెట్టుకున్నారా? అంతెందుకు మీ రాహుల్ గాంధీ గారు, మరి ప్రధానమంత్రి మోడీ గారి ఫోటో రాహుల్ గాంధీ గారి ఆఫీసులో ఉన్నదా? మరి అసలు మీరు ఏం చేస్తున్నారు? ఎక్కడ తీసుకుపోతున్నారు? ప్రజాస్వామ్యం లోపల ప్రజలు శాంతియుతంగా నిరసన చెప్పుకునేటటువంటి హక్కు అందరికీ ఉంటుంది. దాన్ని మీరు కాల రాసి మేము పోలీసుల రాజ్యంలాగా చేస్తాము, అక్కడి నుంచి హరీష్ రావు గారిని రానియము, సబితా ఇంద్రారెడ్డి గారిని రానియము, ఆనంద్ను ఓనియము, మహేష్ రెడ్డిని పోనీయమని చెప్పి మీరు ఎన్ని రోజులు అని చెప్పి ఈ పోలీసులను పెట్టుకొని రాజ్యం వెళ్తారు? ప్రజలు ప్రతి ఒక్కటి కూడా గమనిస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు ప్రజలకు ఉన్నటువంటి ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా గుర్తు చేయొద్దు, మర్చిపోవాలా అంటే ఇటువంటి డైవర్షన్ పాలిటిక్స్ రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు. మీరెన్ని అటెన్షన్ డైవర్షన్ పాలిటిక్స్ చేసినా కానీ 100% మేము ప్రజల పక్షాన నిలబడతాం. ఈ రోజు కూడా మేము ఖచ్చితంగా పరిగిపోతాము. ఎట్లా ఆడుకుంటారో మేము చూస్తామని చెప్పి కూడా తెలియజేస్తాం. ఇక ఏం చెప్పాలో చెప్పు. వీళ్ళు ఎవరిని అరెస్ట్ చేస్తలేరు. ఇప్పుడు రైతులను అరెస్ట్ చేస్తారు, అంగన్వాడీలను అరెస్ట్ చేస్తారు, ఆశా వర్కర్లను అరెస్ట్ చేస్తారు, నిరుద్యోగులను అరెస్ట్ చేస్తారు, ఉద్యోగులను అరెస్ట్ చేస్తారు, రిటైర్ అయినటువంటి పెన్షన్ ఇవ్వకపోతే వాళ్ళు ధర్నా చేస్తే వాళ్ళను కూడా అరెస్ట్ చేస్తే ఇక మీకు ఎవరున్నారు చెప్పు సపోర్ట్? మీరు ఎవరి గురించి రాజ్యం వెళ్తున్నారు అనేటటువంటిది రేవంత్ రెడ్డి గారు ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతాను.